ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేపట్టింది. రావిర్యాల నుంచి ఆమన్గల్ మార్గంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ తరహాలోనే మరో 10 ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ వీటిని నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ వరకు ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా విశాలమైన రహదారులు అందుబాటులో ఉంటాయని హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఉత్తర దక్షిణ భాగాలుగా 2 దశల్లో నిర్మించనున్న సుమారు 350 కిలోమీటర్ల మేర అనుసంధానం చేసే విధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్లను దశల వారీగా నిర్మించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఆధునిక సదుపాయాలతో టౌన్షిప్లు నిర్మించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు సేకరించి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్కు అనుగుణంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ భావిస్తోంది. వీటిని గ్రీన్ఫీల్డ్ రోడ్లకు ఇరువైపులా నిర్మించనున్నారు. ప్రజలు నివాస సముదాయాల నుంచి తేలిగ్గా గ్రీన్ఫీల్డ్కు చేరుకునే సదుపాయం ఉంటుంది. ప్రతి లేఅవుట్ను అన్ని మౌలిక సదుపాయాలతో డిజైన్ చేసేందుకు ప్రతిపాదించారు. రైతుల నుంచి భూములు సేకరించి ఏర్పాటు చేసే లేఅవుట్లలో 60% భూమిని తిరిగి వారికే అందజేయనున్నారు. మిగతా 40% భూమిని హెచ్ఎండిఏ తీసుకోనుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన రావిర్యాల, ఆమన్గల్ మార్గంలో మొదటి దశలో రేడియల్ రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో 21 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో టౌన్షిప్ ను, రెండో దశలో 500 మీటర్ల